హలో ఎవరీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండికేటెడ్ డయాగ్రామ్ ఫర్ 4-stroke ఎస్ఐ ఇంజన్ గురించి తెలుసుకుందాం. అసలు ఇండికేటెడ్ డయాగ్రామ్ అంటే ఏంటంటే పీవీ డయాగ్రామ్ అనమాట. ప్రెజర్ అండ్ వాల్యూమ్ డయాగ్రామ్. ఓకే, ప్రెజర్ అండ్ వాల్యూమ్ అనేది మనకి సిలిండర్లో ఎలా ఉంటాయని యాక్చువల్గా మనం సిలిండర్కి ఒక మెకానిజంని యాడ్ చేస్తే ఒక పెన్సిల్ని పెట్టి రికార్డింగ్ డ్రమ్ ద్వారా మనం రికార్డ్ చేస్తే మనకు వచ్చే పీవీ డయాగ్రామ్ ఇది. ఓకే, మనం థియరిటికల్గా మనం డ్రా చేసే డయాగ్రామ్ ఇదనమాట. కానీ మనకి యాక్చువల్గా ఓన్ చేసుకున్న డయాగ్రామ్ మాత్రం పీవీ డయాగ్రామ్ ఇది. అసలు ఎందుకు ఇలా వచ్చింది, ఈ కార్నర్స్ ఎందుకు ఇలా రౌండ్గా వచ్చాయనేది మనం తెలుసుకుందాం. ఓకే, అసలు ఇండికేటెడ్ డయాగ్రామ్ అంటే ఇట్ షోస్ ద యాక్చువల్ పీవీ డయాగ్రామ్. అంటే పీవీ డయాగ్రామ్ అంటే ఇండికేటెడ్ డయాగ్రామ్ ఫర్ 4-stroke ఎస్ఐ ఇంజన్. ఇది అసలైన పీవీ డయాగ్రామ్ అనమాట. ఓకే, ఇట్ డీవియేట్స్ ఫ్రమ్ థియరిటికల్ పీవీ డయాగ్రామ్స్ ఆఫ్ ఓటో సైకిల్. ఎందుకంటే ఎస్ఐ ఇంజన్ అనేది మనకు ఓటో సైకిల్ మీద రన్ అవుతుంది కాబట్టి పీవీ డయాగ్రామ్ అనేది థియరిటికల్ పీవీ డయాగ్రామ్ కన్నా కొంచెం డీవియేట్గా ఉంటుంది, అంటే కొంచెం చేంజ్గా ఉంటుంది. ఓకే, ద కార్నర్స్ ఆఫ్ ద యాక్చువల్ పీవీ డయాగ్రామ్స్ ఆర్ రౌండెడ్ ఆఫ్ బికాజ్ ఆఫ్ ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్స్ డు నాట్ ఓపెన్ ఇన్స్టంటేనియస్లీ. అంటే మనకి ఈ ఎండ్స్ అనేవి రౌండ్గా ఉన్నాయి. ఇది థియరిటికల్ కదా, ఈ డయాగ్రామ్ థియరిటికల్ డయాగ్రామ్, ఇది యాక్చువల్ డయాగ్రామ్. కాబట్టి ఈ యాక్చువల్ డయాగ్రామ్లో ఈ కార్నర్స్ అనేవి రౌండ్గా ఉన్నాయి. కానీ థియరిటికల్ డయాగ్రామ్లో మనకి ఒక లైన్స్లో డ్రా చేసాం కదా, ఇలా ఎండ్స్ అనేవి ఇక్కడ షార్ప్గా ఉన్నాయి. ఇక్కడ ఎందుకు షార్ప్గా ఉన్నాయి, ఇక్కడ ఎందుకు రౌండ్గా ఉన్నాయంటే మనకి ఇన్లెట్ వాల్వ్ అండ్ అవుట్లెట్ వాల్వ్ మనకి ఇన్స్టంటేనియస్గా ఓపెన్ అవ్వవు. అలా ఓపెన్ కావు కాబట్టి మనం ఆ లాసెస్ని యూజ్ చేసుకొని మనం రౌండ్గా అనేది మనకి వచ్చింది. కరెక్ట్గా ఇన్లెట్ వాల్వ్ ఎగ్జాస్ట్ వాల్వ్ కరెక్ట్గా ఓపెన్ అయి ఉంటే మనకి ఇలాగా షార్ప్ ఎడ్జెస్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ ప్రెజర్ డ్రాప్స్ డ్యూరింగ్ ద సక్షన్. మనకి ప్రెజర్ డ్రాప్ సక్షన్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్లో కూడా ప్రెజర్ డ్రాప్ అనేది జరుగుతుంది. ప్రెజర్ డ్రాప్ డ్యూరింగ్ ద సక్షన్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ డ్యూ టు ఫ్రిక్షన్ ఇన్ ద వాల్స్. మనకి వాల్స్ దగ్గర మనకి ఫ్రిక్షన్ అనేది ఉండడం వల్ల అండ్ సక్షన్ స్ట్రోక్లో ఎగ్జాస్ట్ స్ట్రోక్లో ప్రెజర్ డ్రాప్ అనేది ఉండడం వల్ల మనకి ఈ ఎడ్జెస్ అనేవి మనకి రౌండ్గా ఉన్నాయి అని అర్థం. ఓకే, ఇప్పుడు ఇది పీవీ డయాగ్రామ్ కదా, పీవీ డయాగ్రామ్లో ఇది ఎక్స్పాన్షన్ స్ట్రోక్, ఇది కంప్రెషన్ స్ట్రోక్. ఓకే, దీన్ని మనం ఏబిసిడిగా అనుకుందాం. ఇక్కడ చూసారా, ఇది ఏ, ఈ ఏ నుంచి ఇక్కడ ఇలాగ మనకు షేడెడ్ పార్ట్ ఉంది చూసారా, ఈ షేడెడ్ పార్ట్ అనేది మనకి నెగిటివ్ లూప్ అనమాట. నెగిటివ్ లూప్ అంటే మనకి ఈ ఇంజన్లో మనకి పంపింగ్ లాసెస్ కూడా ఉంటాయి. ఈ షేడ్ చేసిందంతా మనకి పంపింగ్ లాసెస్ కింద వస్తుంది. ఓకే, ఇది సక్షన్ జరిగినప్పుడు ఇది సక్షన్, తర్వాత ఇక్కడ చూసారా ఈ లైన్ ఉందా, ఇది సక్షన్ జరిగేటప్పుడు కూడా పంపింగ్ లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ పై లైన్ ఉంది చూసారా, ఈ అప్పర్ లైన్ అనేది ఎగ్జాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని మనం స్వెప్ట్ వాల్యూమ్ అంటాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లైన్ అంతా మనకి స్వెప్ట్ వాల్యూమ్. ఇక్కడ నుంచి ఈ ఏరియా అని చూసారా, ఇది మనకి క్లియరెన్స్ వాల్యూమ్. ఇది ఒక సిలిండర్ ఇలా ఉంది అనుకుంటే, సిలిండర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది అనుకుంటే ఇది స్వెప్ట్ వాల్యూమ్, ఇది క్లియరెన్స్ వాల్యూమ్. ఓకే, ఈ పైన అంతా మనకి సిలిండర్ అనేది మూవ్ అవ్వదు, పిస్టన్ అనేది ఇక్కడ వరకే మూవ్ అవుతుంది అని అర్థం. ఇది బాటమ్ డెడ్ సెంటర్ అంటే బీడీసీ, ఇది టీడీసీ అని మనం అనుకోలేదు. ఓకే, ఇది టాప్ డెడ్ సెంటర్, ఇక్కడ నుంచి మనకి వాల్ ఛార్జ్ అనేది లోపలికి వస్తుంది అని అనుకుందాం. ఇది క్లియరెన్స్ వాల్యూమ్. ఓకే, మనకి కరెక్ట్గా ఇగ్నిషన్ అనేది ఈ పాయింట్ దగ్గర అనేది మనకి ఇగ్నిషన్ అనేది జరుగుతుంది. ఓకే, కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర మనకి ఇగ్నిషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ లోపలికి సక్షన్ జరిగి తర్వాత కంప్రెషన్ జరిగి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఓకే ఇగ్నిషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ మనకి ఎక్స్పాన్షన్ అయ్యి మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. మనకి ఈ థియరిటికల్ డయాగ్రామ్లో మనం ఏమనుకుంటాం, కరెక్ట్ టైంకి ఇన్లెట్ వాల్వ్ ఎగ్జాస్ట్ వాల్వ్ రెండు ఓపెన్ అయ్యాయి అనుకుంటాం. కాబట్టి
దట్టు మనకి ఫ్రిక్షన్ లాసెస్ కూడా లేవు అని థియరిటికల్గా మనం అజ్యూమ్ చేసుకుంటాం కాబట్టి ప్రెజర్ డ్రాప్ అనేది కూడా ఉండదు. సో మనం అజ్యూమ్ చేస్తున్న ఎగ్జామ్షన్లో ఇన్లెట్ వాల్వ్ అవుట్లెట్ వాల్వ్ రెండు ఒకే టైంకి కరెక్ట్ టైంకి ఓపెన్ అవుతాయి, ఫ్రిక్షన్ లాసెస్ ఉండవు అండ్ ప్రెజర్ డ్రాప్ ఉండదు అనేది మన ఎగ్జామ్షన్స్లో మనం థియరిటికల్గా పీవీ డయాగ్రామ్స్ని డ్రా చేసాం కాబట్టి థియరిటికల్ పీవీ డయాగ్రామ్ అనేది ఇలా వచ్చింది ABCD. సో ఫస్ట్ సక్షన్ జరిగిన తర్వాత కంప్రెషన్ సక్షన్ జరిగిన తర్వాత కంప్రెషన్ జరిగిన తర్వాత ఎక్స్పాన్షన్ తర్వాత ఎగ్జాస్ట్ జరిగింది అనేది మనం చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూస్తే ద యాక్చువల్ ప్రెజర్ ఇన్సైడ్ ద సిలిండర్ డ్యూరింగ్ సక్షన్ ఇన్ స్లైట్లీ లెస్ దాన్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్. మనకి ఎప్పుడైతే సక్షన్ జరిగిందో సక్షన్ జరిగేటప్పుడు మనకి అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా సిలిండర్లో ఉన్న ప్రెజర్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది, అంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా తక్కువ ఉంటుంది. అలా ప్రెజర్ డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి లోపలికి ఛార్జ్ అనేది సక్షన్ జరుగుతుంది. ఓకే, అండ్ ప్రెజర్ డ్యూరింగ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఈ స్లైట్లీ హయ్యర్ దాన్ ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్. మనకి ఎగ్జాస్ట్ స్ట్రోక్లో మనకి గ్యాసెస్ బర్న్ట్ అవుట్ గ్యాసెస్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి చూసారా. ఆ బర్న్ట్ అవుట్ గ్యాసెస్ బయటికి వెళ్ళేటప్పుడు మనకి అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ గ్యాసెస్ అనేది ఈ ప్రెజర్ డిఫరెన్స్ వల్ల బయటికి వెళ్ళిపోతాయి. సో దిస్ రిజల్ట్స్ ఏ స్మాల్ నెగిటివ్ లూప్. ఓకే, మనకి ఒక స్మాల్ నెగిటివ్ లూప్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, మనం ఆల్రెడీ చూపించాను కదా షేడెడ్ ఏరియా విచ్ ఇండికేట్స్ పంపింగ్ లాసెస్ ఆఫ్ ద ఇంజన్. ఈ పంపింగ్ లాసెస్ వల్ల అండ్ ప్రెజర్ లాసెస్, ఫ్రిక్షన్ లాసెస్, ఈ అన్ని లాసెస్ వల్ల మనకి యాక్చువల్ ఇండికేటర్ డయాగ్రామ్ అనేది ఎండ్స్ అనేవి మనకి రౌండెడ్గా ఉన్నాయి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.